नमस्ते बच्चों, सभी को मेरे चैनल में स्वागत है। जैसा कि हमने पहले ही कहा कि मैं जो भी ये वीडियो बना रही हूँ पहली बार बना रही हूँ, और जो भी ये वीडियो है गवर्नमेंट स्कूल के बच्चों को नज़र में रखकर बना रही हूँ, क्योंकि उनके लिए जो द्वितीय भाषा होती है सीखना बहुत ही कठिन होता है, क्योंकि उनका मदर टंग जो भी होता है वो तेलुगु होता है। तो ये हिंदी सीखना उनके लिए बहुत ही कठिन हो जाता है। तो उनके लिए मैं ये आसान तरीका ढूंढकर एक पाठ को 6 भागों में विभाजित करके रख रही हूँ। आज मेरा पहला लेसन है और ये पहला लेसन है 10वीं कक्षा के लिए। సో ఈ 10th క్లాస్కి ఫస్ట్ చాప్టర్ అండ్ ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్కి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ లెసన్ అండి. సో మనము మన హిందీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ తీసుకున్నామంటే అది బరస్తే బాదల్. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ నోట్ చేసి పెట్టున్నాను. సో దాన్ని బరస్తే బాదల్ అంటారు. బరస్తే బాదల్ అంటే కురుస్తున్నటువంటి మేఘాలు, బాదల్ అంటే మేఘాలు అన్నమాట. సో బరస్తే బాదల్ కురుస్తున్నటువంటి మేఘాలు అంటే వర్షించే టైంలో. మెయిన్గా ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఈ లెసన్లో కాన్సెప్ట్ మెయిన్ ఏంటి అనేసినారంటే వర్ష ఋతువులో ప్రకృతి యొక్క అందం ఎలా ఉంటుంది అనేది కవి మనకి చెప్పడం జరుగుతుందండి. అందుకే కవి దీనికి సో బరస్తే బాదల్ అని పేరు పెట్టడం జరిగింది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే यह एक कविता पाठ है. कविता पाठ है. हर एक पाठ का एक एक विधा होता है. कहानी पाठ होता है, श्रुतलेख कहानी पाठ होता है, और कविता पाठ होता है, गद्य होता है, ऐसे सारे विभाजित करके रखे होते हैं. सो ये क्या है कि कविता पाठ है. कविता पाठ का मतलब क्या है? कविता पाठ అంటే ఏ పాఠాన్ని అయితే మనము రాగయుక్తంగా తాళయుక్తంగా పాడగలుగుతామో దాన్ని కవితా పాట అంటారు. అంటే ఈ కవితా పాటలు ఎలా ఉంటాయంటే ఆ అక్షరాలు పదాలన్నీ కూడా చాలా అందంగా సమకూర్చి ఉంటాయన్నమాట. అంటే అవి పాడుతూ ఉంటే మనకి మళ్ళీ మళ్ళీ అంటే ఏ విధంగా మనము ఫిలిం సాంగ్స్ని వెంటనే ఒక్కసారి వినగానే పట్టేసుకుంటాం. ఎలా పట్టుకుంటాము, అది ఎలా రికగ్నైజ్ చేసుకుంటాం అని అంటే దానికి ఒక రాగము, ఒక బీట్ ఉంటుంది. సో ఈ పాఠాలకు కూడా సేమ్ అదేవిధంగా ఒక చిన్న రాగాన్ని ఆలపించడం జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా పిల్లవాడికి మామూలుగా ఫిలిం సాంగ్స్ కంటే కూడా ఇది ఎక్కువగా గుర్తుండిపోతుంది అనమాట. సో నేను మీకు ఆ విధంగానే చెప్తాను ఇందులో. సో ఈ బరస్తే బాదల్ అనేది కవితా పాట అనమాట. సో ఈ బరస్తే బాదల్ కవితా పాటని మనకి అందించినటువంటి వారు వచ్చి సుమిత్రానందన్ పంత్. సుమిత్రానందన్ పంత్ ఈయన ప్రకృతి వర్ణంకి బేజోడ్ కవియో మే మానే జాతే हैं. సో ప్రకృతిని వర్ణించడంలో ఈయనకి సరిసాటి ఇంకెవ్వరూ లేరు అనేసి అన్నటువంటి ఒక నానుడు ఉందన్నమాట. అంటే ప్రకృతిని వర్ణించడంలో చాలా సింపుల్ పదాలని ఉపయోగించి ప్రకృతిని వర్ణించడంలో ఈయనకి మించి ఇంకెవ్వరూ లేరన్నటువంటి ఒక నానుడి ఉంది. సో ఈయన సుమిత్రానందన్ పంత్. ఈరోజు మనం చెప్పుకోబోయే కవి సుమిత్రానందన్ పంత్. చాలా గొప్ప కవి అండి. మనకి తెలుగులో ఏ విధంగా అయితే పోతన వీళ్ళంతా కవులు ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా హిందీలో కూడా చాలా గొప్ప కవులు ఉన్నారు. బట్ మనకి ఏంటి అంటే 10th తర్వాత ఆ సబ్జెక్ట్ మనం తీసుకోము. వన్స్ మనం 10th తర్వాత ఆ సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, మనకి వాళ్ళ గురించి ఇంకా చదవాలనిపిస్తుంది. బట్ 10th తర్వాత మనం తీసుకోమన్నమాట. మనం సంస్కృతికి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ కవుల గురించి మనం ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అంత బాగుంటుంది. సో మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి పాఠం బరస్తే బాదల్. ఆ పాఠము కవితా పాఠము. ఆ యొక్క కవి పేరు సుమిత్రానందన్ పంత్. సో చూసారా, మీకు ఫోటో కూడా చూపిస్తూ ఉన్నాను. మీరు యూట్యూబ్లో మామూలుగా సుమిత్రానందన్ పంత్ ఇన్ఫర్మేషన్ అని నొక్కారంటే అందులో మీకు ఆయన పిక్చర్స్ కూడా వస్తాయి. సో ఇంకా ముందు క్లాసెస్లో నేను మీకు కలర్ పిక్చర్స్ చాట్లో ఉండేవి చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఆయన పేరు వచ్చి సుమిత్రానందన్ పంత్. సో ఇక్కడ మీకు వచ్చేటప్పటికి కవి కా నామ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఆల్రెడీ నా పరిచయం ఇచ్చేటప్పుడు చెప్పాను. నేను ఈ ఛానల్ మెయిన్గా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను అనేసి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కవి పరిచయాన్ని ఎలా రాయాలి అనేసి అని చెప్తానని చెప్పాను. అందుకని మీకు ఆల్రెడీ నేను ఇక్కడ నోట్ చేసి పెట్టాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కరెక్షన్ చేసే ఎగ్జామినర్కి ఎప్పుడు మనం అట్రాక్ట్ చేయగలుగుతాం అంటే ఇన్ఫర్మేషన్ని చాలా తక్కువగా చాలా క్షుణ్ణంగా అండ్ చాలా ఎలాబొరేటెడ్గా ఉండగలిగితే అప్పుడు మనము ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. ఎస్, ఈ అబ్బాయికి
ఇన్ఫర్మేషన్ తెలుసు అని నేను అలాగే నోట్ చేశాను. యాక్చువల్గా నేను మా స్కూల్లో పిల్లలు కూడా ఇలాగే చెప్తాను అనమాట. అందుకనే నేను ఈ పద్ధతి అలాగే వాడాను. సో చూడండి, కవి కా నామ్, కవి పేరు సుమిత్రానందన్ పంత్. సో ఈ బరస్తే బాధలు అనేది కవితా పాఠము, దాని యొక్క కవి పేరు సుమిత్రానందన్ పంత్. ఇక్కడ మీకు రాస్తున్నాను. ఈయన చిన్నప్పటి పేరు వచ్చి గోసాయి దత్. ఈయనకి మామూలుగా ఇంట్లో చిన్నప్పుడు ఒక పేరు తర్వాత ఒక పేరు పెట్టుకుంటూ ఉంటారు కదా, సో అది ఆ ఇన్ఫర్మేషన్ చెప్పి తీసుకున్నామంటే ఈయనకి ఇంకొక పేరు వచ్చి గోసాయి దత్ అనే పేరు ఉంది. తర్వాత దీంట్లో ఆయన్ని సుమిత్రానందన్ పంత్ అని పిలవడం జరిగిందనమాట. వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో సరస్వతీ దేవి, వీళ్ళ అమ్మగారి పేరు సరస్వతీ దేవి. సో నాన్నగారు పిత అంటే నాన్నగారి పేరు గంగాధర్ పంత్. వీళ్ళ నాన్నగారి పేరు గంగాధర్ పంత్. సో అమ్మగారి పేరు సరస్వతీదేవి, నాన్నగారి పేరు గంగాధర్ పంత్. ఈయన ఈయన గంగాధర్ పంత్కి 8వ సంతానము. ఈయన పుట్టిన ఒక 6-7 గంటల్లోనే వాళ్ళ మదర్ చనిపోవడం జరిగిందనమాట. సో ఈయనని పెంచి పోషించిందంతా కూడా వాళ్ళ నానమ్మ పెంచి పోషించారు. సో అదంతా జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు ఉన్నది తెలుసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. కవి కా నామ్ సుమిత్రానందన్ పంత్, అదేవిధంగా మాతా కా నామ్ సరస్వతి దేవి, పితా కా నామ్ గంగాధర్ పంత్. తర్వాత ఇన్కా జన్మ కహా హువా, ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, और इनकी मृत्यु कब हुई और कहाँ हुआ, ఈయన ఎక్కడ చనిపోయారు, ఏ ఊర్లో చనిపోయారు, ఏ టైంలో చనిపోయారు, ఆ ఇన్ఫర్మేషన్కి వచ్చామంటే इनका जन्म जो है कोसानी गांव अल्मोड़ा डिस्ट्रिक्ट में हुआ था. कोसानी गांव अल्मोड़ा डिस्ट्रिक्ट में हुआ, या फिर 20 यानी 20 मई 1900 को इनका जन्म हुआ था. दैट इज कॉल्ड 20th May 1900లో ఈయన కోసాని అనేటటువంటి గ్రామంలో జన్మించారు, ఆల్మోడ్ డిస్ట్రిక్ట్లో. అదేవిధంగా మృత్యుస్థానం. సో ఇక్కడ మీరు చూసారంటే ఎప్పుడు చనిపోయారు. సో 28 दिसंबर 1977 यानी 1977 1977 28 दिसंबर को हुआ था. అంటే 28 दिसंबर 1977 ఇలహాబాద్. సో ఇలహాబాద్లో ఈయన చనిపోవడం అనేది జరిగింది. తర్వాత ఆల్రెడీ మనం రెండు చెప్పుకున్నాము, వాళ్ళ మదర్ పేరు ఫాదర్ పేరు. తర్వాత వస్తే ఈయన సన్మానాలు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఈయన ఒక కవి, అదేవిధంగా ఒక పత్రికా సంపాదకులు కూడా. సో అదేవిధంగా ఈయన తన జీవిత నిరంతరం కూడా కావ్యాలు రాస్తూనే ఉన్నారు. సో ఈయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. అందులో మెయిన్గా ఎవరైతే తమ యొక్క కళలో ఎక్కువగా సాహిత్యంలో కానీ లేదా ఏదైనా కావచ్చు, వాళ్ళ ఫీల్డ్స్లో ఎవరైతే ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించి అక్నాలెడ్జ్ చేస్తారో నాలెడ్జ్ని, అటువంటి వాళ్ళని గుర్తించి పద్మభూషణ్, జ్ఞాన్పీఠ్ ఇలాంటి గొప్ప అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈయనకు కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. అందులో పద్మభూషణ్. సో పద్మభూషణ్ తీసుకున్నామంటే 1961లో ఈయనకి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగిందండి. 1961 అంటారు దాన్ని. 1961 में इनको पद्म भूषण से सम्मानित किया गया. और ज्ञानपीठ पुरस्कार यानी इनकी जो काव्य रचना चिदंबरा है, उनके लिए इनको ज्ञानपीठ पुरस्कार मिला था, जो कि 1968 में मिला था. 1968లో ఈయనకి చిదంబర అనేటటువంటి కావ్య సంగ్రహానికి గాను మన గవర్నమెంట్ జ్ఞానపీఠ పురస్కారంతో సన్మానించడం జరిగింది. అదేవిధంగా 1961లో పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనము చూస్తూ ఉంటాం కదా, ఏ విధంగా యాక్టర్స్కి నంది అవార్డ్స్ అని, నేషనల్ అవార్డ్స్ అని, అదే హాలీవుడ్ యాక్టర్స్కి అయితే ఆస్కార్ అవార్డ్స్ అని ఇస్తూ ఉంటారు కదా, అదేవిధంగా వీళ్ళ ఫీల్డ్స్లో ఎక్కువగా కృషి చేసిన వాళ్ళకి ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది నాన్న. తర్వాత సాహిత్య అకాదమీ పురస్కార్. సో ఈయనకి సాహిత్య అకాడమీ పురస్కార్ కూడా ఇవ్వడం జరిగిందండి గవర్నమెంట్. ఇది కళా ఆర్ గూఢాచాంద్ అనే దానికి ఇవ్వడం జరిగింది. తర్వాత సోవియట్ లార్డ్ నెహ్రూ పురస్కార్. సో సోవియట్ లార్డ్ నెహ్రూ పురస్కార్ అనేది కూడా ఇచ్చారు, అది లోకయాత్ర అనే దానికి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆయన సన్మానాలు. ఇక్కడ మీకు ఈయన గురించి చాలా ఉన్నాయండి, బట్ ఏంటంటే మనకి ఎంత ఇంపార్టెంటో. సో డల్ స్టూడెంట్ నుంచి
వాళ్ళు ఎంత గ్యాదర్ చేసుకొని ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా రీకలెక్ట్ చేసుకోగలుగుతారో అంతే నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసారంటే పద్మభూషణ్ 1961లో ఇచ్చారు, జ్ఞాన్పీఠ్ 1968లో, అదేవిధంగా సాహిత్య అకాడమీ పురస్కార్ వచ్చి కళా और గూఢాచార్కి ఇచ్చారు, సోవియట్ లార్డ్ నెహ్రూ పురస్కార్ వచ్చి లోకయాత్న అనే దానికి ఇచ్చారు. ఇక్కడ జ్ఞాన్పీఠ్ పురస్కారానికి చిదంబర అనేటటువంటి కావ్య సంగ్రహానికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇన్ఫర్మేషన్ని మనం చూసామంటే ఈ లెసన్ ఏంటి, అది ఎలాంటి పాఠము, ఆ కవి ఎవరు, ఆయన జన్మం ఎక్కడ జన్మించారు, ఆయన ఎప్పుడు చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, తల్లిదండ్రుల పేర్లు, ఆయన సన్మానాలు, ఇవన్నీ కూడా జరిగింది. ఇంకా తర్వాత వస్తే ఆయన కావ్య రచనలు, ఆయన కావ్య రచన इनकी प्रमुख रचनाएं, सुमित्रानंदन पंत जी की जो भी रचनाएं हैं बहुत ही लंबी लिस्ट है इनकी, చాలా పెద్ద లిస్ట్ ఉందండి. వాటిలో నేను కొన్ని మీకు ఇవ్వడం జరిగింది. మీరు టెక్స్ట్ బుక్లో చూసారంటే కూడా టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. దానికి ముందు నేను జస్ట్ కొన్ని రాశాను, ఇక్కడ చూడండి. इनकी प्रमुख रचनाएं जो है वीणा, उच्छ्वास, गुंजन, हार. वीणा 1927 और उच्छ्वास 1922, गुंजन यानी गुंजन అనేది 1932, 1932, हार 1960 में इनका काव्य संग्रह हुआ था. సో ఇవన్నీ కూడా నా డేట్స్తో పాటు ఇవ్వడం జరిగింది. బట్ మనకేంటంటే ఇది డేట్స్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి వాళ్ళ గురించి, లేదా ఇంకొంచెం బాగా రాయాలి, ఎలాబరేటెడ్గా రాయాలి అనే పిల్లల కోసమే. అలా లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ సింపుల్గా ఈ పేర్లు రాసినా కూడా సరిపోతుంది. జస్ట్ ఆ నేమ్స్ మీరు అక్కడ రిప్రజెంట్ చేసినా కూడా ఆటోమేటిక్ మాకు అర్థమైపోతుంది, సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో ఈయన చేసినటువంటి రచనలు చాలా ఉన్నాయి, బట్ నేను మీకు మచ్చుకి జస్ట్ కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఒకసారి టెక్స్ట్ బుక్లోకి వద్దాం. ఒకసారి టెక్స్ట్ బుక్లోకి వచ్చాం అనుకోండి, ఇక్కడ మెయిన్గా మనకి ఫస్ట్ లెసన్ కవితా పాఠం ఇచ్చారు. ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు ఎందుకు ఇచ్చారు కవితా పాఠం, ఎందుకు ఏంటి అనేసి అని. అక్కడ మనకు అందుకనేసిననే ఫస్ట్ పేజ్లో ఆ ఇంట్రొడక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే इसका उद्देश्य दिया गया है प्रकृति की काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्यबोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. సో ఏంటంటే ప్రకృతి के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ అంటే ప్రకృతి పట్ల ప్రతి ఒక్క మనిషికి కూడా తన సరౌండింగ్స్, తన ఎన్విరాన్మెంట్ గురించి ఖచ్చితంగా ఉండాలి. సో ఈరోజు గ్లోబల్ వార్మింగ్ అని ఇదని అదని మనం అన్నీ నేర్చుకున్నాం. సో మనకి మన ప్రకృతి పట్ల అటాచ్మెంట్ ఉండాలి. ఆ అటాచ్మెంట్ ఉండాలి అంటే దాన్ని మనం ఆస్వాదించగలగాలి. ఆస్వాదించగలగాలి అంటే అది ఒక కేవలం కవిత రూపంలో అయితేనే చాలా చక్కగా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ అలా ప్రతి ఒక్క పిల్లవాళ్ళలో కూడా క్రియేటివిటీ ఉంటుంది. ఆ క్రియేటివిటీని బయట తీయడానికి అనేసి చిన్న చిన్న పదాలతో ఇక్కడ కవిత అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రకృతి పట్ల కావ్య రచన చేయడానికి ప్రోత్సహించడానికి, అదేవిధంగా మనోరంజన్కి భావన, మనోరంజన్ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్క మనిషి ఎంటర్టైన్మెంట్ అనేది లైఫ్లో కంపల్సరీ కావాలి. 24 గంటలు చదవడం అనేది కుదరదు, 24 గంటలు రాయడం అనేది కుదరదు. సో ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది ఉండదు. అది టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు. ఇప్పుడు పిల్లలైతే బయట వెళ్ళి ఆడుకోవడం కంటే కూడా ఎక్కువ టీవీకి, ఫోన్లకి అటాచ్ అయిపోయారు. సో మరి అలా అటాచ్ అయినప్పుడు కూడా దాంట్లో ఒక డిఫరెంట్ అనేది ఉంటే బాగుంటుంది కదా. సో ఇలా కవితలు రాయడం, నావెల్స్ రాయడం, ఇవన్నీ కూడా అదొక మనము ఒక ప్రొఫెషన్గా కూడా తీసుకోవచ్చు నాన్న. సో ఇక్కడ మనోరంజన్కి భావన జగాన. సో వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైతే ఈ కవితను వింటారో, అరే మనం కూడా ప్రకృతి గురించి రాయొచ్చు కదా. మనం 6th, 7th, 8thలో చూసామంటే చిన్న చిన్న పదాలు ఇచ్చేసి వాళ్ళకి దాంతో 2 లైన్స్లో కవితలు చెప్పడం అనేది చేస్తూ ఉంటాం. అది నా ఛానల్లో ఉంది, మీరు మళ్ళీ సెర్చ్ చేశారంటే మీకు కనబడుతుంది. జస్ట్ ఒక చిన్న చిన్న పదాలు ఇచ్చి వాటి కవితలు రాయడం అనేది నేను చెప్పించున్నాను, పిల్లల్ని కూడా ప్రోత్సహించున్నాను అన్నమాట. సో ఆ విధంగా అది కూడా ఎంటర్టైన్మెంట్ కింద వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రకృతి సంరక్షణకి ఇది ప్రేరితకరణ. అప్పుడే మనం అనుకున్నాం కదా. సో ఇప్పుడున్న దీంట్లో ఏమైపోతుందంటే ఒకప్పుడు ఉన్న ప్రకృతి ఇప్పుడున్నటువంటి ఇది టోటల్ ఆపోజిట్లో ఉన్నాయి. సో ఒకప్పుడు పూర్తిగా చెట్లు ఉండేటివి, ఇప్పుడు లేదు, అంతా కొట్టేసేసి బిల్డింగ్లు అయిపోతూ ఉన్నాయి. సో అలా వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి చెట్టు అనేది లేకుండా కనీసం వర్షం అనేది కూడా మనకు పడదు అనేసి
మనం సోషల్లో కానీ సైన్స్లో కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో వాళ్ళకి ఆ ప్రకృతి పట్ల సంరక్షణ మనమే చేయాలి, ఎవరో చేయరు, ఎక్కడి నుంచి ఎవరో వచ్చి చేయరు. ప్రకృతిని సంరక్షించేటటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది అని తెలుసుకోవడానికనే ఈ కవిత అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే దీని ఉద్దేశం ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇంకోటి ఏంటి అంటే విధా విశేష్ ఏంటి, ఈ ఉద్దేశంలో వచ్చినటువంటి ఆ విశేషత ఏంటి, మరి ఈ పాఠం యొక్క స్పెషాలిటీ ఏంటి. ఎంతమందో కవులు ఎన్నో కవితలు రాసుంటారు, మరి బరస్తే బాధలు అనే లెసన్నే మన గవర్నమెంట్ ఎందుకు ఫస్ట్ లెసన్గా తీసి దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది అంటే, बरसते बादल कविता पाठ है। कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध की भी सजती संवरती है। సో ఇది మనకి ఏంటంటే మన ఫీలింగ్స్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయడంతో పాటు చాలా చక్కగా అలంకారాలన్నీ ఉపయోగించి వాటిని మనం చెప్తూ ఉంటే మనకే తెలియకుండా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నమాట. తర్వాత ఏంటంటే ప్రస్తుత కవిత నాద్ యాని ధ్వని కే సాత్ గాయే యోగ్య హై. సో ఇది ఈ పాట ఏంటంటే చెప్పుకునే టైప్ కాదండి, పాడే టైప్ అనమాట. నేను మీకు నెక్స్ట్ దీంట్లో దాన్ని మీకు పెడతాను. సో మనం ఈజీగా పాటలాగా దీన్ని పాడి నేర్చుకోవచ్చు. తర్వాత ఇన్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హై. అనుప్రాస అలంకారాన్ని ఈ కవితా పాఠంలో ఉపయోగించడం జరిగింది అని కూడా మనకి చెప్తున్నారు. తర్వాత కవి పరిచయం. కవి పరిచయం ఆల్రెడీ మనం ఇక్కడ చూసేసాం, బట్ మళ్ళీ ఒకసారి మీకు టెక్స్ట్లో ఉన్నది చదివి వినిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోవచ్చు, అలాంటి వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఏముంది అని తెలుసుకోవడానికి ఇక్కడ నేను చదివి వినిపిస్తున్నాను. एक बार ध्यान से सुनिए। प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में आलमोड़ जिला के कौसानी गांव में हुआ। 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पठन के लिए पुरस्कृत किए गए थे। साहित्य लेखन के लिए उन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया। इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदम्बरा आदि। इनका निधन सन 1977 में इलाहाबाद में हुआ। ఇది మనకి టెక్స్ట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ టెక్స్ట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఆల్రెడీ నీట్గా రాసి నోట్స్ లాగా ప్రిపేర్ చేసి చూపించడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇంకా చెప్పాను కదా, నేను రచనలు జస్ట్ ఒక 2-3 రాశాను. ఇక్కడ మీరు చూసారంటే వీణ, గ్రంథి, పల్లవ్, గ్రామ్య, గుంజన్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. వాటన్నిటిని కూడా మీరు దీంట్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. సో ఈ కవి పరిచయం రాయడంలో మీకు 5 మార్క్స్ వస్తాయి నాన్న. 5 మార్క్స్ మీకు అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న మోడల్ పేపర్ ప్రకారం అయితే మీకు 5 మార్క్స్. సో చాలా తక్కువగా జస్ట్ ఒక 10 లైన్స్ ఆఫ్ మ్యాటర్లో మీరు 5 మార్క్స్ సంపాదించుకోవచ్చు. అందరూ అంటూ ఉంటారు 20 మార్క్సే కదా అని, బట్ మన టార్గెట్ ఎప్పుడు కూడా 20కి ఉండకూడదు. ఇట్స్ 100 మార్క్స్ పేపర్. 100 మార్కులకి పేపర్ ఉంటుంది అన్నప్పుడు మన టార్గెట్ కూడా 100 మార్కులకి నేర్చుకోవాలి. ఏదైనా లాంగ్వేజ్ని ఎప్పుడైతే మనం టోటల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు అందులోని లోటుపాట్లు కానివ్వండి, అందులోని అందాన్ని కానీ మనం గ్రహించగలుగుతాం. సో మీ అందరికీ కూడా నా లెసన్ నచ్చింది అని భావిస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ సెకండ్ లెసన్ పార్ట్ 2లో ఈ లెసన్కి సంబంధించినటువంటి కవిత ఏదైతే ఉందో దాన్ని కావ్య రూపంలో పాడి వినిపించి దాన్ని మీకు ప్రతి ఒక్క పారాగ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఎవరెవరైతే ఈ వీడియో చూస్తారో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీకు అన్ని నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.